సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరి సినిమాలు. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు మా సినిమా హిట్ అని అనుకుంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సంక్రాంతికి ఏ సినిమా విన్ అయింది అనుకుంటున్నారు? ఇది మొత్తం కూడా సినిమా సంక్రాంతి. నిజంగా విడుదలైన దానిలో ఒక్క సినిమా మాత్రం కొంచెం మనం అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేదు, కానీ ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈవేళ మన సంక్రాంతి సినిమా సంక్రాంతి చేసుకున్నారు సినిమా వాళ్ళని అందరూ అనుకున్నారు. నిజంగా అద్భుత విజయాన్ని సాధించారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాగే ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఓ చక్కటి విజయాన్ని, చక్కటి ఆహ్లాదాన్ని, చక్కటి ఆనందాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని సంక్రాంతికి మనందరికీ పంచిపెట్టాడు చిరంజీవి గారు అని అనిల్ రావుపూడి గారు. నిజంగా చాలా బాగుంది. ఓ సెన్సేషనల్ సినిమాలు తీసి ఈ సంవత్సరం ఇండియాలో సంక్రాంతి తెలుగు వాళ్ళదని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ రాజసాబ్ తోని ఆయనే విన్ అవుతాడు అనుకున్నారు. సో ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఆయన స్థాయికి ఆయన నటించవలసిన సినిమా కాదు అది. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒక అద్భుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఆయనతో ప్రయోగాలు చేయకూడదు. పర్ఫెక్ట్ సినిమా తీయాలి, ప్రయోగం చేయాలని చెప్పేసి అనుకున్నారు మారుతి గారు. అందువల్ల చిన్న ఇబ్బంది అయింది. అంటే మన ఊహకి సినిమా బాగుంది, మన ఊహకి తక్కువగా కనిపించింది కాబట్టి వేళ ఆ సినిమా కొంచెం డౌన్ఫాల్ లో ఉంది. నిజంగా మంచి సినిమా కాదని ఎవరు అనరు. కాకపోతే ఏంటంటే మన ఊహకు అందకుండా వెళ్ళిపోయింది ఆ సినిమా, కింద స్థాయికి వచ్చేసింది కాబట్టి ఆ సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఉన్న సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెన్సేషనల్ సినిమాలు అయిపోయాయి వేళ. ఖచ్చితంగా సినిమాకి ఈ సంవత్సరం ఈ మన కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఓ అద్భుతమైన సంక్రాంతిగా ఈ సంక్రాంతి నిలబడింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంటే ఓపెనింగ్ చాలా భారీగా వచ్చాయి. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా అదే గుర్తుండిపోయింది. అవునవును. సో ఇప్పుడు కూడా మరి చిరంజీవి గారి సినిమా త్రూఅవుట్ ఇయర్ గుర్తుంటది అంటారు? శాశ్వతంగా గుర్తుంటది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఈ సినిమా ఓ మచ్చి తునక. ఎందుకంటే తెలుగు సినిమా రికార్డులని తిరగరాసిన సినిమా ఇది. అనిల్ రావిపూడి గారు ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి ఇచ్చారు, చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారికి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి మనకిచ్చారు మంచి సినిమాని. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంత ఆహ్లాదంగా సినిమా చూస్తున్నా నవ్వుకుంటా ఆనందంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యం కూడా ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చు సినిమా గురించి.